జనరల్‌గా భారతదేశాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి గెస్ట్ కంట్రీగా భారతదేశం G7లో సభ్య దేశం కాకపోయినా ఒక అవుట్‌రీచ్ కంట్రీగా, గెస్ట్ కంట్రీగా భారతదేశాన్ని చాలా రెగ్యులర్‌గా పిలుస్తా ఉంటారనమాట. అయితే కెనడా మాత్రం ఇండియాని పిలవటాన్ని చాలా లేట్ చేసిందనమాట. దీనికి సంబంధించి నిన్న ఇండియాని మార్క్ కార్నీ పిలిచినప్పుడు చాలామంది జర్నలిస్టులు ఆయన అడిగారంట. ఈ కెనడాకి సంబంధించి ఇండియా, కెనడా రిలేషన్స్ బాలేవు కదా! ముఖ్యంగా ఖలిస్తానీ నేత వీళ్ళందరూ ఉన్నారు. నిజ్జర్ హత్య కేసులో ఇండియా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని చెప్పి కెనడా ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు మీరు ఆయన ఎలా పిలుస్తారని అడిగితే, ఇదంతా మా లీగల్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. ఇదంతా మా లా ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజం చూసుకుంటుంది. ఇంకా అది ట్రయల్ స్టేజ్‌లో ఉంది. ఇండియా దానిలో ఇన్వాల్వ్ అయిందని ప్రూవ్ కాలేదు. సో, ఆ విషయంలో మేము ఇన్వాల్వ్ కాము. ఇదంతా పొలిటికల్ ఇష్యూ. ముఖ్యంగా ఇండియాతో ఎనర్జీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు, వీటన్నిటితో మన కొలాబరేషన్ అవసరం. ఇండియా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి మార్క్ కార్నీ చెప్పుకొచ్చారంట. అంటే ఇండియాని అవాయిడ్ చేసి ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏది జరగదు. ఎందుకంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వైబ్రెంట్ ఎకానమీ. అంతేకాదు ఇండియా హోస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ అనమాట. దాదాపు ప్రపంచంలో 17% జనాభా భారతదేశంలో ఉన్నారు. ఇండియా చాలా గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇండియా ఇప్పుడు విశ్వగురు మరియు విశ్వామిత్ర కూడా. సో, ఇట్లాంటి ఇండియాని అవాయిడ్ చేసేసి, ఈ సాఫ్ట్ పవర్ మొత్తాన్ని అవాయిడ్ చేసేసి, ప్రపంచంలో ఏ సమ్మిట్ పెట్టుకున్నా ఆ సమ్మిట్ హాఫ్ కంప్లీట్ అవుద్దని చెప్పి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు 2 సంవత్సరాల క్రితం ఇండియా G20ని హోస్ట్ చేసింది. ఇండియా చాలా పెద్ద పెద్ద గ్రూప్స్‌లో బ్రిక్స్ కావచ్చు, ఎస్‌సీఓలో కావచ్చు ఇండియా సభ్యదేశంగా ఉంది. అంతేకాదు ఇండియా ఇప్పుడు రికానబుల్ పవర్ అయింది. అంతేకాదు ఇండియన్ ఫారెన్ పాలసీ కూడా ఐడియలిజం నుంచి ప్రాగ్మాటిజంలోకి వచ్చింది. ఇండియాని పక్కన పెట్టి పెద్ద పెద్ద సమ్మిట్స్ చేసే అవకాశమే ప్రపంచానికి ఇప్పుడు లేకుండా ఉందన్నమాట.